ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి విచ్చేసిన నా మాల రక్త బాంధవులకు, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ పేరు పేరున ఉద్యమ జైభీములు. మిత్రులారా, వివేకన్నకు మరో మీటింగ్ ఉంది. మనం సమయం చూసి మాలల చరిత్ర మీద, సంస్కృతి మీద, భాష మీద అన్ని విషయాలు మాట్లాడదాం. వాస్తవానికి ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడానికి ప్రాథమిక కారణం 1 డిసెంబర్న జరుగుతున్నటువంటి మాలల సింహగర్జనను ఏ విధంగా మనం సక్సెస్ చేద్దాం. వాస్తవం ఏంటంటే 1 ఆగస్టు రోజున సుప్రీంకోర్టు ఏదైతే ఆయా రాష్ట్రాలకు గైడ్లైన్స్ ఇచ్చిందో, ఒక 2వ రోజు 3వ రోజు కృష్ణ మాదిగా ప్రెస్ మీట్ పెట్టాడు. పెట్టేసి ఏమన్నాడంటే మాలలు మౌనం వీడాలి అని అన్నాడు, మాలలు మనువాదులు అని అన్నాడు. కృష్ణ మాదిగకు ఈ సభాముఖంగా సవాలేస్తున్నా, మాలలు మౌనం వీడారు. ఒక నాయకుడు వివేక్ వెంకట స్వామి గారు, నాగరాజ్ సార్, ఇటు రాజు వస్తాద్ గారు, కేవలం కొంతమందే కదిలినాం. ఎంత భయం స్టార్ట్ అయింది వాళ్ళకంటే. దౌర్భాగ్యం ఏంటంటే, మేము ఏ వేదిక మీదైనా సోదరులని సంబోధించినాం. అన్ని ఉద్యమాల్లో అట్రాసిటీస్ జరిగినా ఏం జరిగినా మేమున్నామన్నాగా అని భరోసా ఇచ్చినాం. ఎక్కడ కులవాదాన్ని పెంచి పోషించలేదు. నువ్వు గత 30 సంవత్సరాల నుండి అనేక సభలు పెట్టి మాలల్ని దూషించుకుంటా, అత్యంత కించపరుస్తూ మాట్లాడుతూ అనేక రకాల సభలు, ఆ సభల పేర్లు కూడా నిజంగా చాలా ఆశ్చర్యం వేస్తుంది. విశ్వరూప సభ, కురుక్షేత్ర యుద్ధం, ఇలాంటి సభలు పెట్టి ఏ రోజైనా ఏ మాల సంఘమైనా ఏ మాల లీడర్ అయినా నీ మీటింగ్ని అడ్డుకున్నారా? లేదు. భారత రాజ్యాంగం నీకు ఇచ్చిన స్వేచ్ఛ, నువ్వు పోరాటం చేసుకో. ఏ మాల సంఘం అడ్డుకోలేదు, ఎక్కడ నీ మీద స్టేట్మెంట్ ఇవ్వలేదు. ఈరోజు ఈనాడు పేపర్ను చూస్తే అదే రోజున ఎంఆర్పిఎస్ సభ అదే గ్రౌండ్లో పెడుతుందని ప్రకటన చేస్తున్నారు. ఎంత విచ్ఛిన్నకారులు, ఎంత విచ్ఛిన్నకారులు ఆలోచించాలి. ఇక్కడ వాస్తవానికి ఏంటంటే, ఇన్ని రోజుల వరకు మనం ఎన్ని సభలు పెట్టినా మనం మాట్లాడలే. మన మౌనమే ఈ పరిస్థితులకు దారితీసింది. మన మౌనం ఎన్ని పరిస్థితులకు దారితీసిందంటే, బహిరంగ ప్రెస్ మీట్ పెట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అవమానిస్తాడు మంద ఏలియా. మాలల్ని దోచుకున్నాడంటాడు. వాడి అబ్బ సొత్తు దోచుకున్నామా? వాడు ఏ సొత్తు దోచుకున్నామా? దోచుకోవడం దేనంటారు మంద ఏలియా? ఈ సభాముఖంగా తెలుసుకో. బాబాసాహెబ్కు 32 డిగ్రీలు ఉన్నాయి. న్యాయశాఖ మంత్రిగా పనిచేశాడు. ఈరోజు ప్రపంచమే అత్యున్నత జ్ఞాని అని కొలుస్తుంది. అంత మేధావి, అత్యున్నత జ్ఞానం కలిగి ఉన్నటువంటి వ్యక్తి తన పిల్లలు ఆహారలేమితో మరణిస్తున్నారు. నువ్వు అరువు తెచ్చుకుని కొలుస్తున్న జగజీవన్ రామ్ ఈ దేశంలో మొట్టమొదటి ఉప ప్రధానిగా ఎదిగిన వ్యక్తి. అతని వ్యవసాయ భూమి నుండి ట్రైన్ 20 నిమిషాల దాకా వెళ్తుంది. అంత ఆస్తిపరుడు. ఎక్కడికి వెళ్ళొచ్చింది? జగజీవరావు దోచుకోలేదా? జగజీవరావు వారసురాలు మీరా కుమార్ లోక్సభ స్పీకర్ కాలేదా? ఒక మాలోడు ముఖ్యమంత్రి అయితే ఓర్వలేనటువంటి దౌర్భాగ్య స్థితి వాడిది, ఓర్వలేనితనం. మరి అదే చెప్పవు నీ సభలో. నేను కొలుస్తున్న జగజీవన్ రామ్ దేశానికి మొట్టమొదటి ఉప ప్రధాని అయ్యాడు. బోలెడన్ని దోచుకున్నాడు. 20 నిమిషాల వరకు అతని ల్యాండ్ నుండి ట్రైన్ పోతుంటే 20 నిమిషాలు పడుతుంది. అన్ని ప్రాపర్టీస్ కలిగి ఉన్నటువంటి వ్యక్తి ఎడికెళ్ళి దోచుకున్నాడు? ఇలా వచ్చిన ప్రాపర్టీస్ 32 డిగ్రీలు కలిగి ఉన్నటువంటి ఆ మహాభేదావి
న్యాయశాఖ మంత్రిగా పనిచేసినటువంటి మహానుభావుడు, ఈ దేశానికి అత్యున్నత రాజ్యాంగాన్ని అందించినటువంటి రాజ్యాంగ నిపుణుడు, అతని పిల్లలు ఆహారలేమితో మరణిస్తే జగ్జీవరావుకు 1000 కోట్ల నిధులు ఏడికెళ్ళి వచ్చినాయి. కృష్ణమాదిగా నీ భాషలో దోచుకోవడం దాన్ని అంటారు. నీ భాషలో దీనికి చెప్తున్నా, దొబ్బి తిన్నాడంటాడు. అవమానం కాదండి ఇది? అరే మన సంఖ్య, నేను నిజంగా చెప్తున్నా, ఇంకా నా అనాలిసిస్ కంప్లీట్ కాలేదు, చేస్తూనే ఉన్నాము. మాలల సంఖ్య చూపించడానికి, తక్కువ చూపించడానికి వాళ్ళు పన్నిన కుట్ర లేదు. ఇప్పటికే నేను ఆ పాంప్లెట్ చూస్తూ వస్తున్నాను. పాంప్లెట్ చూసినా ఏం చూసినా మాల ఉపకులాలు. ఇందాక యాదవ్ సార్తో డిస్కస్ చేస్తున్నాను. యాదవ్ సార్ క్లియర్గా చెప్తున్నారు వాళ్ళ కుటుంబంలోనే వైవాహిక సంబంధాలు ఎట్లున్నాయి. మాలకు ఉపకులాలు లేవు. నేతకాని అయినా, మాలశాలి అయినా, బ్యాగరి అయినా, తలారి అయినా, నీరటి అయినా, మహర్ అయినా వీళ్ళందరూ మాలలే. వీళ్ళ మధ్య రక్త సమ్మిశ్రణం జరుగుతుంది. కంచం పెత్తుంది, మంచం పెత్తుంది. వీళ్ళని విడగొట్టి మాలలు తక్కువ ఉన్నదంటారు, అయినా మౌనం విడుస్తలేరు. మీ మౌనం ఎంత ప్రమాదానికి దారి తీసిందంటే, ప్రభుత్వాలు ఏర్పడి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమల్లోకి తెచ్చినట్లయితే మీకు ఇచ్చేటోడు దిక్కులేడు. ఎందుకు లేడు? వాడు చెప్తున్న అబద్ధం నిజమైపోయింది సమాజంలో. వాడు చేస్తున్నటువంటి అబద్ధపు ప్రచారం నిజమైన పరిస్థితుల్లో రాజకీయ పార్టీలు ఉన్నాయి. వాడు చేస్తున్నటువంటి అబద్ధపు ప్రచారాన్ని తిప్పికొట్టడంలో మనం విఫలమయ్యాం. మనం కదలలేదు. ఇప్పుడు కదులుదామా? మన శక్తిని చాటుదాం. ఒకళ్ళిద్దరే కదిలిండ్రు, మందయేలియా. మాలలు బయట రారు. వస్తే వాళ్ళని ఆపడం ఈ దేశమే తరం కాదు. ఇక్కడ భీమా కోరేగా స్తూపమే ఉంది. 28,000 పేష్వా సైనికులను 500 మాలలు కోసిన చరిత్ర. అక్కడ పెద్ద బోధిధమ్ముడి చరిత్ర ఉంది, గర్వపడాలి. చైనా, జపాన్, కొరియా లాంటి దేశాలు ఈరోజు బోధిధమ్ముణ్ణి దేవుడుగా కొలుస్తారు. బోధిధమ్ముడు ఎవడు? పల్లవులు మాలలు, గుంటూరు పల్నాడుకు చెందిన మాలలు. ఆధారాలు ఉన్నాయి నా దగ్గర. బోధిధమ్ముడు అనే చక్రవర్తి చైనాలో సంభవించినటువంటి వివిధ రకాల రోగాలు, ఆ రోగాలు ప్రబలి అక్కడ ప్రజలు మరణిస్తూ ఉంటే మాకు మంచి వైద్యుడు కావాలని ఇక్కడ రాజుకు చెప్తే, కాంచీపురం రాజుకు చెప్తే, మహాముల్లపురం రాజుకు చెప్తే, ఆయన రాజవంశస్థుడు అక్కడ వెళ్ళి సర్వీసెస్ చేశాడు. బోధిధర్ముడే కాదు, అదే 5వ శతాబ్దంలో దిగ్నాగుడు తర్కశాస్త్రానికి జీవం పోసినటువంటి వాడు, న్యాయశాస్త్రానికి జీవం పోసినటువంటి వాడు దిగ్నాగుడు మాలోడే. 5వ శతాబ్దంలో అదే కాంచీపురం ప్రాంతం నుండి చైనా, టిబెట్ ఆ ప్రాంతాలకు తిరిగాడు. ఇంత ఘనమైన చరిత్ర కలిగి ఉన్నటువంటి మనం మన చరిత్రను మన జాతి వరకు తీసుకెళ్ళలేదు. వాడు అబద్ధం చెప్తా ఉన్నాడు. రిజర్వేషన్ ఈరోజు వరకు కొనసాగడానికి కారణం బాబు జగజ్జీవన్ రామ్ అని. అసలు రిజర్వేషన్లే వద్దన్నాడు. లోథియాన్ కమ్యూనిటీకి, ఎస్సీలకు ఏ ప్రత్యేక నియోజకవర్గాలు అవసరం లేదు అని అన్నాడు. లోథియాన్ కమ్యూనిటీ డాక్యుమెంట్స్, ఆధారాలు ఉన్నాయి. రిజర్వేషన్లను అద్దన్నోడిని తీసుకొచ్చి రిజర్వేషన్లు కొనసాగడానికి కారణమన్నారు. రిజర్వేషన్ ఈ రోజు వరకు 295A పొలిటికల్ రిజర్వేషన్ ఈ రోజు వరకు కొనసాగడానికి కారణం ఒక మాలోడు, సర్దార్ నాగప్ప గారు, కర్నూలు ప్రాంతానికి చెందిన వాళ్ళు. మనం చరిత్ర చెప్పలే. వాడు అబద్ధాన్ని ఎంతవరకు స్థాపించాడంటే, మాకు రిజర్వేషన్లు అవసరం లేదు, గాంధీ ప్రాణాలు ముఖ్యమని పూనా ఒడంబడికలో గాంధీ పక్కన చేరినటువంటి ఒక ద్రోహిణి బాబాసాహెబ్ విగ్రహం పక్కన పెడతా ఉంటే సహించాం మనం. అబద్ధపు చరిత్ర మన మీద నిర్మాణం చేస్తూ ఉంటే సహించాం మనం. సంఖ్యలో తక్కువ ఉన్నారని ప్రచారం చేస్తుంటే నిశ్శబ్దంగా ఉన్నాం మనం.
ఈ నిశ్శబ్దత ఎంత ప్రమాదానికి దారి తీసిందంటే మీరు ఊహించరు కూడా. ఒక డిపార్ట్మెంట్లో సోషల్ వెల్ఫేర్ సెక్రటరీగా ఉన్నటువంటి ఒక ఐపీఎస్ ఆఫీసర్ దాదాపు 80% వాళ్ళ కులంతో అడ్మిషన్లు నింపేస్తే ఏం చేశాము? ఏం చేయలేకపోయాం. ఆయన ఒక్కడు చేసిన దాడి మీ 30 జనరేషన్స్ మీద ఎఫెక్ట్ పడుతుంది. 5వ తరగతిలో అడ్మిషన్ పొందిన పిల్లాడు డిగ్రీ వరకు ఉంటాడు అక్కడ. రానున్న 30 జనరేషన్ల మీద 30 సంవత్సరాల మీద దాడి చేసిండు ఆయన. ఎందుకు జరిగిందంటే మీ అనైక్యత. దోచుకున్నాడంటే మీ ఆత్మగౌరవం ఎక్కడ చచ్చిపోయింది? మనం స్పందించకపోవడమే అతని వేషాలకు దారితీసింది, అతని అబద్ధాలకు కారణమైంది. ఎంత అబద్ధం అంటే వర్గీకరణ పోరాటం అనేది రాజ్యాంగానికి వ్యతిరేకం, రాజ్యాంగబద్ధం కాదు. రిజర్వేషన్ యొక్క క్రైటీరియా ఆర్టికల్ 340 సామాజిక వెనుకబాటుతనం, ఆర్టికల్ 341 చాలా క్లియర్లీ అస్పృశ్యతను నిర్మూలించి సమాజంలో సమానత్వం సాధించడానికి ఇచ్చింది. ఆర్థిక పరమైన అంశం కాదు. ఎస్సీల రిజర్వేషన్ను కొలాబ్ చేయడానికి ఒక స్టెప్ ముందు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఇచ్చారు. అది మొత్తం రాజ్యాంగ స్వరూపానికి విఘాతం కలిగించేది. ఎంత దుర్మార్గుడు అంటే మోడీ పెట్టిన సభలో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్, పేదలకు రిజర్వేషన్ పెట్టిన దేవుడు అని కొలుస్తాడు మంద ఏలియా. ఎవరిని? మోడీని. అరే రాజ్యాంగం మీద జరిగిన దాడి, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఇవ్వడం అనేది రాజ్యాంగం మీద జరిగిన దాడి. ఆ దాడి తర్వాతనే ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ల జోలికి వచ్చారు. ఎంత మాదిగ సోదరులు మీరు ఆలోచించాలి. మొన్న చంద్రబాబు నాయుడు తమ్ముడు చనిపోతే పెద్ద మాదిగనే డప్పు కొట్టాడు. నాకు ఒక సందర్భం గుర్తొచ్చింది. నాసిక్లో ఒక సభలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు, ఆ సభ మాథంగ్ చమార్ కులానికి సంబంధించింది. బాబాసాహెబ్ ఏమంటారంటే, మిమ్మల్ని అగౌరవపరిచే, కించపరిచే కులవృత్తుల్ని మీరు మానేయండి, ఆత్మగౌరవంతో బ్రతకడం నేర్చుకోండి అని బాబాసాహెబ్ సజెస్ట్ చేస్తే, ఆ మీటింగ్ తర్వాత, ఆ బహిరంగ సభ తర్వాత ప్రెస్ వాళ్ళు వస్తారు. బాబాసాహెబ్ అంబేద్కర్ మీ వాళ్ళు ఒకళ్ళ కులవృత్తిని మానేస్తే జంతు చర్మం మొలిచినప్పుడు డబ్బులు వస్తాయి, డబ్బులు కొట్టినప్పుడు డబ్బులు వస్తాయి, మరి వాళ్ళు ఆర్థికంగా లాస్ అవుతారు కదా అంటే, బాబాసాహెబ్ ఆ పత్రకారులకు ఏమంటారంటే, మీరు జంతు చర్మం ఒలవండి, మీరు డబ్బులు కొట్టండి, ఆ ఆర్థిక ఫలాలు మీరు తీసుకోండి, నేను నా జాత్మికి ఆత్మగౌరవ పోరాటం నేర్తా అంటాడు. ఆత్మగౌరవ పోరాటం బాబాసాహెబ్ నేర్పాడు. ఈయన అవమానపరిచే, కించపరిచే ఆ వృత్తిని పెద్ద మాదిగానే డప్పు కొడుతున్నాడు. మన్మాడ్ సభలో బాబాసాహెబ్ అంబేద్కర్ ఇట్లనే మీద కూర్చొని పేపర్ చదువుతూ ఉంటే అక్కడనే కూర్చొని ఏడుస్తూ ఉంటారు పేపర్ చదువుకుంటూ. న్యూస్ ఏంటంటే, పక్కనే సవర్ణుల ఒక విందు జరిగితే ఆ విందులో మిగిలిపోయిన ఆహారం, ఆ విస్తారలో మిగిలిపోయిన ఆహారం కొరకు 2 గ్రూపులు కొట్టుకొని అందులో ఒకడు చచ్చిపోయాడు. అది వార్త. బాబాసాహెబ్ ఏమంటాడంటే, ఇంతటి నీచమైన, హీనమైన, ఆత్మగౌరవం లేని బ్రతుకులు బ్రతికే బదులు మీ తల్లి గర్భంలోనే మీరు ఎందుకు చావలేదు అని అన్నాడు. ఎంఆర్పిఎస్ ఏం నేర్పింది? అడక్క తినడం నేర్పింది, వసూళ్లు చేయడం నేర్పింది. ఇప్పుడు నా మాటల్ని కించపరుస్తూ మాదిగల్ని నేను ఎక్కడ మాదిగల్ని అగౌరవపరచట్లేదు. ఆత్మగౌరవ పోరాటాన్ని నీ జాతిలో విశారదన్ మహారాజ్ నిలబెడుతున్నాడు. అతన్ని ఏమన్నా అన్నామా?
ఆత్మగౌరవంతో బ్రతకడం ఎలా, సాంస్కృతిక విప్లవాన్ని సృష్టించడం ఎలా, సమస్యకు మూల కారణం ఏంటి, ఆ మూల కారణానికి సమాధానం ఏంటి, నేను నా జాతికి చేయాల్సిందేంటి, చాలా గొప్పగా పనిచేస్తున్నాడు. ఇతను మాత్రం ఆత్మగౌరవహీనమైన ఉద్యమాలు చేస్తూ జాతిని ప్రతి ఎలక్షన్లో ఎవడో ఒక కాళ్ళ మీద తాకట్టు పెడతాడు. ఒకరోజు వెంకయ్యనాయుడు కాళ్ళ మీద పడతాడు, ఇంకో రోజు మోడీ భుజాల మీద పడి ఏడుస్తూ ఉంటాడు. ఆ రామాయణంలో రావణుడి తమ్ముడైన కొద్దిగా బ్యాలెన్స్డ్గా ఉన్నాడేమో, అంతకంటే దుర్మార్గమైన వ్యక్తి ఈయన. విభీషణుడు కంటే కూడా నీచమైన వాడు. బాబాసాహెబ్ను అవమానపరుస్తాడు. అరే ప్రపంచ దేశాలే ప్రపంచంలో అత్యున్నత జ్ఞాని అని కొలుస్తూ ఉంటే, ప్రపంచ దేశాలు విశ్వవిద్యాలయాలు వాళ్ళ విద్యాలయాల ముందర బాబాసాహెబ్ను విగ్రహాలు పెట్టి కొలుస్తూ ఉంటే, ఈ మందవేలియా బాబాసాహెబ్ను కేవలం మాలలకు నాయకుడు అంటాడు. మిత్రులారా, ఇది ఆవేశంతో చెప్పట్ల. మీ మౌనం అతని 30 సంవత్సరాల దాడికి దారి తీసింది. మీ మౌనం అతనికో ధైర్యాన్ని ఇచ్చింది. నేను చరిత్రపరంగా చాలా అంశాల్లో వెళ్ళాలి, సమయం లేదు. నేను డెఫినెట్గా ఈ ప్రాంతానికి మరోసారి వస్తాను. మన ఘనమైన చరిత్ర ఇక్కడ మొదలు పెడితే కాదు. మాలాంటి అర్థం ఏంటి చెప్పుకోవడానికి మీరు అగౌరవపడుతున్నారా? మాల అంటే పర్వతం. పర్వత ప్రాంతాల్లో వెలిసినటువంటి నాగరాజులు తక్షక నాగుడు, నలక నాగుడు, శిశునాగుడు, వల్లాభి నాగుడు, వాసుకి నాగుడు, మన దగ్గర ఆంధ్రలో నాగాబు నాగుడు. నగం అంటే కూడా పర్వతమే. మాల అంటే పర్వతమే. మాల దానికంటే ముందేది నాగజాతి. నగం అంటే కూడా పర్వతమే. అంత ఘనమైన చరిత్ర కలిగి ఉన్నటువంటి మన చరిత్రను మన ప్రజలకు తెలియజేద్దాం. మన మీద 30 సంవత్సరాల నుండి జరుగుతున్న దాడిని ఖండిస్తూ, జాతిని చైతన్యపరుస్తూ, కృష్ణమాదిగా నువ్వు భయపడాల్సిన అవసరం లేదు, మేము గొప్పవాళ్ళం, మేము ఒక కులాన్ని ద్వేషించి మా కులాన్ని నిర్మాణం చేయం. ఈ సభాముఖంగా చెప్తున్నా, అంత నీచమైన బ్రతుకులు మేము మాలలం బ్రతకట్లేదు. మాలల మీద ద్వేషంతో నువ్వు ఏదైతే ఉద్యమాన్ని నిర్మాణం చేసావో అంత నీచమైన స్థానానికి మా మాలలు ఎవరు కూడా దిగజారడు. మేము మా చరిత్రను చెప్తూ జాతిని చైతన్యపరుస్తాం. నువ్వు అన్నావే బయటకు రండి అని, వచ్చాం, తట్టుకో. ఇక వర్గీకరణ అంటారా? రేవంత్ రెడ్డి గారైనా అటు చంద్రబాబు నాయుడు అయినా దొంగ మార్గాన వచ్చిన ఆ సుప్రీంకోర్టు తీర్పును వాళ్ళు సమర్థించి వాళ్ళ లాభింకు లోబడి ఒకవేళ వర్గీకరణ చేసే ప్రయత్నం చేసిన డెఫినెట్గా అది సుప్రీంకోర్టు తిరిగి కొట్టే వరకు మా పోరాటం ఆగదు. చంద్రబాబు చేశాడు, ఏమైంది? 4 సంవత్సరాలే ఉంది. మాదిగలారా, కృష్ణ మాదిగ భ్రమలో బ్రతకకండి. చట్టబద్ధంగా 341ను అతను రాజ్యాంగ ప్రక్రియ ప్రకారం చేస్తే మేము మాలలం మద్దతు ఇస్తాం. దొంగ మార్గాన వస్తే ఆ రోజు సుప్రీంకోర్టు చంద్రబాబు చేసిన దాన్ని కొట్టేసిందా? ఈరోజు అదే జరుగుతుంది. ఎందుకు జరుగుతుంది? ఈ మీటింగ్లోనే చెప్తా. 2011 సెన్సెస్ ప్రకారం చేస్తా అని మన రేవంత్ రెడ్డి గారు అన్నారు. సేమ్ చంద్రబాబు నాయుడు గారు అన్నారు. 2011 సెన్సెస్ తప్పుల తడక నా దగ్గర ఆధారాలు ఉన్నాయి. రెండవది, సుప్రీంకోర్టు జడ్జిమెంట్లనే సామాజిక వెనుకబాటుతనాన్ని సూచించే శాస్త్రీయబద్ధమైన జనగణన చేసిన తర్వాత ఆయా రాష్ట్రాలు ఇలా చేసుకోవచ్చు అన్నారు. ఆ శాస్త్రీయబద్ధమైన జనగణన ఏంటి అనేది ఇంకా నిరూపణ కాలేదు. రాష్ట్ర ప్రభుత్వం చేయాలి. ఇక మీరు అంటున్నారు, సార్ క్యాస్ట్ సెన్సస్ చేస్తున్నారు కదా, దాని ఆధారంగా చేసుకోవచ్చని. రేవంత్ రెడ్డికి అర్హత లేదు. సెన్సస్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలో వచ్చే అంశం. అది ఒక సపరేట్ సంస్థ. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు, బీహార్ చేసింది, ఒప్పుకున్నదా కేంద్రం? కేసీఆర్ చేశాడు, కేంద్రం ఒప్పుకున్నదా?
కేసీఆర్ కేవలం దాచుకొని అబ్బా అని గమ్మత్తుగా చూసుకున్నాడు. రేపు రేవంత్ రెడ్డి గారు కూడా అలానే చూసుకోవాలి. నెక్స్ట్ సెన్సస్ వచ్చే వరకు సామాజిక వెనుకబాటుతనం అనే గణనలు సేకరించినంత వరకు అది అమల్లో తెచ్చినా రేపు అదే సుప్రీంకోర్టు కొట్టేస్తుంది. ఎందుకంటే సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ అనే చాలా క్లియర్ ఉంది కాబట్టి దాని గురించి భయపడాల్సిన అవసరం లేదు. మనం మాలల సత్తాను చాటుదాం. ఈ 30 సంవత్సరాల్లో నేను నిజంగా చరిత్రపరంగా చూస్తూ ఉంటే సార్ వాళ్ళ తండ్రి గారు వెంకటస్వామి గారి యొక్క పార్లమెంట్ స్పీచెస్ చూస్తూ ఉన్నా. మాలలంటే ఎంత హుందాగా ఉంటారో వారి స్పీచెస్ చూస్తే అర్థమవుతుంది. ఈ దేశంలో ఉన్న పీడిత కులాల హక్కుల గురించి మాట్లాడిండు, ఎక్కడ మాలల గురించి మాట్లాడలేదు. తన ఇంటికి వచ్చిన ప్రతి పేదోడికి న్యాయం చేశాడు. నువ్వు మాలోడివి, నువ్వు మాదిగోడివి, నువ్వు చాకలోడివి, మంగళోడివి అని ఎక్కడ ఎవరిని దూరం పెట్టలేదు. తన ఇంటి పేరే గడ్డం అనే ఇంటి పేరు గుడిసెలగా మారింది. అంత హుందాగా బతికిండు ఆయన. అన్ని కులాలకు న్యాయం చేసే ప్రయత్నం చేశాడు. ఆ వారసత్వం ఈరోజు జాతి మీద జరుగుతున్న దాడిని ప్రత్యక్షంగా చూసి లేదు నేను ఖచ్చితంగా జాతి కొరకు నిలబెడతా అని మనతో నిలబడ్డారు. మనం వారి నాయకత్వాన్ని బలపరుద్దాం, మన సంఖ్య బలాన్ని నిరూపిద్దాం, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మన తడాకను చూపిద్దాం. ప్రత్యేకంగా కృష్ణ మాదిగకు ఏం చూపిద్దాం? మాలలు కదలరు, కృష్ణ మాదిగా కదిలితే నీ అబ్బతరం కూడా కాదు మాలల్ని ఆపడం. ఓపికతో చాలా చూశాం. ఇక రకరకాల కామెంట్స్ ఉన్నాయి, సమయం లేదు కాబట్టి నేను ఇక్కడే సెలవు తీసుకుంటాను. 1 డిసెంబర్ సందర్భంగా ఆయా జిల్లాల నుండి కాంటాక్ట్లు ఉన్నవాళ్ళు ఇక్కడ ఈనాడు న్యూస్ను పరిగణలోకి తీసుకోవద్దు. అది విచ్ఛిన్నకారులు చేసిన కుట్ర తప్ప పూర్తి స్థాయిలో మాలల సింహగర్జనకు పర్మిషన్ ఉంది, సభ నిర్వహించడం జరుగుతుంది. ఆ పేపర్ న్యూస్ తప్పు న్యూస్ కాబట్టి దాన్ని మేము ఖండిస్తున్నాం. దాన్ని పరిగణలోకి తీసుకోకుండా మీకేమైనా ఆటంకాలు ఉంటే కోఆర్డినేటర్స్ను కాంటాక్ట్ చేయాలి. అదేవిధంగా సభలో మర్యాదగా నేను వివేక్ సార్ తొందరగా కావాలి, నేను వెళ్ళాలి అనేసరికి నేను కాస్త తొందర అంటే టెన్షన్ పడతా. వాస్తవానికి మరో పర్సనాలిటీ గురించి చెప్పాలా. రాత్రి ఒకరోజు 12 ఆ ప్రాంతంలో నేను ఆల్వేస్ వర్క్ చేస్తూ ఉంటా. ఆ ప్రాంతంలో రాజు వస్తాద్ ఫోన్ వస్తుంది నాకు. నిజంగా ఆశ్చర్యపోయినా. సేమ్ ఈరోజు వివేక్ సార్కు 7 o'clock అట్లా ఫోన్ చేసిన, దానికంటే ముందు వస్తాద్ గారికి చేసిన, మళ్ళీ రిప్లై ఇచ్చారు. వాస్తవానికి వారు హైదరాబాద్ సిటీని కదిలించడంలో సమర్థ మల్లయోధుడు. నిజంగా చప్పట్లు గట్టిగా చెప్తున్నా. రాజు వస్తాద్ గారు కదిలినప్పుడు హైదరాబాద్ బస్తీలు కదిలినాయి. అదేవిధంగా రాజు వస్తాద్ గారిని ఆదర్శంగా తీసుకొని రాష్ట్రమంతా జిల్లాలంతా 1 డిసెంబర్ సింహగర్జనకు వస్తున్నారు. ఎటువంటి అపోహలు పెట్టుకోకండి, ఎటువంటి ప్రచారాలు నమ్మకండి. మీకు డైరెక్ట్ అక్కడ ఉన్నటువంటి ఆర్గనైజర్స్ కాంటాక్ట్లో లేకపోతే డిస్ట్రిక్ట్ ఆర్గనైజర్స్కు మీరు కాంటాక్ట్ చేయండి. మా కాంటాక్ట్ చేస్తున్నారు, ఎవరి ప్రచారాలను నమ్మకూడదు. 1 డిసెంబర్ సభకు పూర్తి స్థాయిలో అనుమతులు ఉన్నాయి, అది సభ నిర్వహించి తీరుతాము. థ్యాంక్ యూ వెరీ మచ్. జై భీమ్.